ఎప్పుడైతే చూశారండి రాజసభకు ఆ నేలాది కనుక పెట్టుకొని ఎప్పుడైతే వచ్చి అన్నారు నేలాది కనుక కొత్త గారికి ఎదురుగా చేసినట్టుంది. రాజా రాజా గోవర్ధన మహారాజా నన్ను పిలిచి ఎందుకు పిలిచారు? నన్ను పిలిచిన కారణం ఏంటి? ఎంతో 13 సంవత్సరాలు వివాహం చేసుకున్నాను. 13 20 సంవత్సరాలు కాపురం చేసే ఈ గర్భాన ఒక బాబు కానీ ఒక పాప కానీ కలగలేదు. ప్రక్క రాజ్యం రాజ్యసభకు వెళితే తోటి రాజులు ఏమంటున్నారు? గోవర్ధన మహారాజా నీ కొడ్లేని పడిని నీ వెడ్లేని ఉన్నాయి అని అడుగుతున్నారా? నీకు కుమారులు ఎంతమంది కూతుళ్ళు ఎంతమంది అని అడుగుతుంటే రాజ్యసభలో తెలుసు ఉంచుకోవాల్సి వచ్చింది. నేను నీ గర్భానికి బాబు కన్నా ఒక పాపాన్ని కలగలేదు కనుక నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు నాకు వద్దు. రాజు నన్ను హేళన చేస్తున్నారు. గొడ్డుపోతు రాజు అంటున్నారు, గొడ్డుపోతు పాలన అంటున్నాడు. పోయి నేల రగన్యాక ఇష్టం వచ్చిన ఎప్పటికీ 13 20 సంవత్సరాలు కలిసి కాపురం చేశాను. ఒక పాప గాని కలిగిన బాగుండేది. గొడ్డుపోతు రాదు నీవు, నువ్వు నాకు అక్కర్లేదు, వెళ్ళు వెళ్ళంటుంటే చూసారండి ఏం చేస్తుందండి భార్య? ఒక స్త్రీ వెళ్ళమంటుంటే ఏం చేస్తుంది? ఆ మహారాణి గోవర్ధన మహారాజు దాపానికి వెళ్ళి ప్రాణేశ్వర ఆ శంకరుడు ఆ ఏడుకొండల వాడు ఆ పరమేశ్వరుడు ఇస్తే నేను కననన్నారా? అయ్యా ఆ దేవుడు ఒడిగడితే నేను కననన్నాను. సంతానంతో తిరిగి వస్తే రా, ఇన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేశాం. నా సంతానం కావాలి. 13 సంవత్సరాల నుంచి ఓటు మాట్లాడినా ఇకనే కడతో ఇకనే కడతో ఇకనే కడతో ఇక కనవాయే ఇక కనవాయే ఈ సంవత్సరం కడతానే సంవత్సరాలు చేసిన 13 సంవత్సరాల నుంచి చేసే పని ఏంటి? గొడ్డుపోతు రాదు నీకు బిడ్డలు పుట్టదు వెళ్ళిపోమని చెప్పగా నా భర్తకే భారమైన తర్వాత నేను నా భర్తకే బరువైన తర్వాత
అదేనండి. ఇప్పుడు ఒక స్త్రీకి భర్త ప్రేమ లేనప్పుడు ఆ ఇంట్లో ఆదరణ లేదు, ఆ ఇంట్లో అధికారం ఉంటుందండి? ఉండదు. భర్త ప్రేమ ఉంటేనే ఆదరణ, అధికారం. ఎవరు ప్రేమ లేకపోయినా 1,00,000 మంది లెక్క చేయకపోయినా భర్త గారు ప్రేమ ఉంటే ఎంతో నిండు ఉంటుంది భార్యకి. ఇది ఆగుంటేది అయ్యా అయ్యయ్యో నా భర్త గారే వెళ్ళిపోమంటున్నాడు, నా భర్త గారే పుట్టుపోతున్నారు అంటున్నారు. అయ్యా నా భర్తకు బాధపడిన తర్వాత నా బ్రతికేందుకు, నేను ఎందుకు బ్రతకాలి అని రాజ్యానికి దండ ప్రమాణాలు ఆచరించి, రాశి ఖాతాలకు దండ ప్రమాణాలు ఆచరించి, అమ్మా నీకు నాకు రుణం తీరిపోతుందని అదిగో కొండలు కొన్ని ఇలా ఎప్పుడైతే అడవులు లోయలు దాకా మన దాటి కొండలు కోనలు దాటి ఆకులు దూరని కాలడి చీమ దూరం చిక్కడికి దాటి వెళ్ళిపోతుందండి. అయితే ఎప్పుడైతే వెళ్ళిపోయిందో నేను ఎక్కడ మరణించాలి, నాకు మరణం రావస్తుంది. గట్టి వేశాడు, పుట్టుపోతున్నాడు అన్నాడు. అయ్యా పుట్టుపోతున్నాడు గట్టి వేశాడు, ఎక్కడ మరణించాలి అంటే ఏదైనా చెప్పి అయ్యా దూరముగా తేడి చూసిందట మరణించాలని. ఎప్పుడైతే చూసిందో ఒక లోతైన సముద్రము బిడ్డలకు అన్నటువంటి పొట్టుపోతున్నాడు అంటారు నా భర్త గారు. నాపై ఎంత వేశాడు, నన్ను నిందించాడు, నువ్వు నాకు అక్కర్లేదన్నాడు. ఇంకా నా బ్రతికేందుకు, ఎవరి కోసం బ్రతకాలి? నా భర్త ప్రేమే నాకు లేనప్పుడు నాకెందుకు ఈ బ్రతుకు? ఈ సముద్రంలో దూకి నా తనువును సాధించుకుంటాను, ఈ సముద్రంలో దూకి మరణిస్తాను, మరణమే శరణ్యమని సముద్రానికి దండ ప్రమాణాలు ఆచరించి ఎత్తైన పర్వతం ఎక్కి ఆ నేల కన్యక ఒకసారిగా ఎప్పుడైతే సముద్రం దగ్గర దూకిందో చూసారా, ఆ మహాతల్లి సముద్రించి సముద్రం ఎప్పుడైతే దూకిందో ఆ గంగామాత ఆ నిండు సముద్రం అనుకుంటుంది. ఈ మహాతల్లి పుణ్యాత్మురాలు, నీటి మంతురాలు, గోవర్ధన మహారాజు కొట్టి తిట్టి నెట్టి వేశాడు. అయ్యా అంత లోతైన సముద్రము ఏమైనా ఆగోపడి బాధిస్తే ఆ పాపం నాకు అంటుకుందని ఆ గంగా మరి గంగా గంగా చూశారండి.
సముద్రం నీరంతా మధుమాయం అయిపోయిందటండి. ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలు కొలకరాలు ఉన్నాయి. అమ్మా సముద్రమా, నీకెందుకమ్మా నా పైన జాలి? నా భర్త గారి నన్ను గిల్చి వేశాడు, నా భర్త గారి నన్ను పొట్టుపోతురాలు అన్నాడు, బిడ్డలు అన్నటువంటి కలిగిరాన్ని తీర్చురాలు అన్నాడు. నీకెందుకమ్మా నా పైన నాకు మరణాలు కలిగేయమంటుంటే? అయ్యా సముద్రం అంతా తిరిగిందండి, చీల మండైనా దాటలేదు, చీల పొంగే దాటలేదు. ఆమె సత్యవంతురాలు, చీల మండైనా దాటలేదు, చీల పొంగైనా దాటలేదు. ఎండాకాలమైన వానాకాలమైన సముద్రం ఎప్పుడు నిత్యాకర్యాలు పచ్చడి తోరణం, ఎప్పుడు నీళ్ళు ఉంటానే ఉంటాయి. సముద్రం వెళ్ళిపోదు, నదులు ఎండిపోతాయి, చెరువులు ఎండిపోతాయి, కుంటలు ఎండిపోతాయి. ఆలోచన ఏంటంటే ఇప్పటికి సంవత్సరం అంటే వర్షం లేదు, మరి వర్షం కాకపోతే కాలువలు వస్తాయా? కాలువలు కాకపోతే చెరువులు నిండుతాయా? చెరువులు నిండిపోతే నదులు పారుతాయా? నదులు పారకపోతే సముద్రాన్ని నీ దగ్గర మరి సముద్రంలో ఉండేదా నీడు? కాలువ కాకపోయినా, చెరువులు ఎండినా, వాగు కాకపోయినా సముద్రము ఎండదు ఎండదు ఎండదు, ఎప్పుడు నిండుగా ఉంటుంది. అందుకని దాని పేరు సముద్రం అన్నమాట పెట్టారు. ఇప్పుడు కొంతమంది ఏమంటే దగ్గర ప్రదర్శన ఉన్నాయి అనుకో, వాళ్ళకి ఏంటి దానికి సముద్రం లాంటి వాడు అటు డబ్బులు తగ్గి అనుకుంటారు. ఒక అమ్మాయి పెళ్లి చేసి మళ్ళీ 5 లక్షలు బండి కొందామా? అయ్యా ఆ సముద్రంలో అండి ఇసుక దెబ్బపైన కూర్చొని నాగా ప్రాణస్పర నన్ను గెంటి వేసాడు నాకు భర్త గారే. సముద్రంలో దూకితే నాకు ఇక్కడ కూడా మరణం లేదని అయ్యా ఆ పరమేశ్వరుణ్ణి, ఆ పరమశంకరుని వేడుకుంది. శంకర మహేశ్వర పార్వతీనాథ శంకర మహేశ్వర ఘోరంగా తప్పుపట్టింది, ఘోరం తప్ప చేస్తుంది. అలా ఘోరంగా తప్పులు చేస్తుంటే శంకరుని కోసం ఆ కైలాసంలో శంకరుని పంతులు గిరిగిరి తిరుగుతున్నదట. బొగ్గులు మండుతున్నాయి పంతులు ఉల్లిపడి వేశారు. ఎవరో భూలోకములో భక్తురాలు ఘోరంగా తప్పులు చేస్తుంది. శంకర మహేశ్వర శంకర మహేశ్వర చేస్తుంది. అక్కడ వెళ్ళి అగ్నిపర్వం నేను ఇప్పుడు
నా కవిరసం లగ్నమైపోతుంది నా పాండుతున్నాయి అని పరమశంకరుడు అయ్యా పురోగమనకు బయలుదేరారా ఛార్జింగ్ అయిపోయింది.